హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్స్. నేను మెట్లు కట్టిన షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది ఏ విధంగా కట్టాలో మెజర్మెంట్స్ క్లారిటీగా అర్థమైనట్టు చెప్పానని అడగడం జరిగిందండి. సో మీరు అందరూ అడిగిన విధంగానే ఈ మెట్లు అనేవి కొంచెం వీడియో లెంత్ అయినా పర్వాలేదు అని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరైతే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుద్దండి. అలాగే ఈ పని నేనైతే మా కన్నా సార్ అనే సార్ దగ్గర నేర్చుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నాకు ఏమాత్రం మెట్ల మీద నాలెడ్జ్ ఉండేది కాదండి పని నేర్చుకున్నప్పుడు. కానీ నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అర్థమైనట్టు ఏ ల్యాండింగ్కి ఎలా మెట్లు ఇవ్వాలని అర్థమైనట్టు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను, జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. అలాగే మనం మెట్లు అనేవి కొంతమంది ఏమంటారంటే అండి, ఏ ఇంటికైనా సరే చిన్న మెట్లు ఇచ్చేయచ్చు, పెద్ద మెట్లు ఇచ్చేయచ్చు అంటారండి. మెట్లు అనేవి మన ఇంటి స్థలమును బట్టే ఉంటాయండి. మనం మెట్లకి ఎంత సమయం అంటే ఎంత స్థలం అనేది కేటాయించాం అనే దాన్ని బట్టే మెట్లు వస్తాయి. కొన్ని ఇళ్ళకి ఏంటంటే మెట్లు ఇవ్వడానికి ప్లేస్ ఉండదు. అలాంటి దగ్గర ఎత్తు అనేది ఎక్కువ పెడతారు, మెట్టు ఎత్తు అనేది. అలాగే పాదం కూడా చిన్నది ఉంటుంది. సో అదైతే కట్టిన వాళ్ళు తప్పు అయితే కాదండి. ఎందుకంటే మీ ఇంటికి అక్కడ సెట్ అవ్వక ఆ విధంగా మెట్లు పెడతారు. సో మెట్లు అనేవి ఇంటిని బట్టి, ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు కదా, ఇంటిని బట్టి మారొచ్చు ఫేసింగ్స్ అనేవి. ఒక మెట్టు డబుల్ ల్యాండింగ్ వస్తుంది, ఒక మెట్టు త్రిబుల్ ల్యాండింగ్ వస్తుంది, ఒక మెట్టు వచ్చేసి రౌండ్ రావచ్చు, క్రాస్ రావచ్చు. ఏ విధంగా వచ్చినా సరే కట్టిన వాళ్ళదైతే తప్పు కాదండి. ఎందుకంటే అక్కడ ప్లేస్ను బట్టి ఉంటుంది. సో మీకు స్థలం ఎక్కువగా ఉండి సరిగ్గా కట్టకపోతే అప్పుడు మేస్త్రి తప్పు. ఇంత ల్యాండింగ్ స్థలం ఇచ్చాంరా బాబు, అయినా మీరు కట్టకపోవడానికి ఏంటి కారణం అంటే అది మేస్త్రి తప్పు అవ్వచ్చు. కానీ లేకపోతే మాత్రం మేస్త్రి తప్పు కాదండి. స్థలం ఉంటేనే ఎవరైనా బాగా కట్టగలం. ఇదైతే ముఖ్యంగా మీరు గమనించాలి. అలాగే ఈ వీడియోలో మీకు డీటెయిల్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఎందుకంటే నేను ఇంత టైం తీసుకొని మీకు చెప్పడం ఏంటంటే చాలామందికి అర్థం కాలేదు. నేను ముందు కూడా ల్యాండింగ్ వీడియో తీశాను, కానీ అది నేను చెప్పడం కూడా పనితీరు కొంచెం బాగాలేదు, అలానే అర్థం చేసుకోవడం కూడా బాగోక అది పోయింది. సో ఈ వీడియో అయితే డీటెయిల్గా చూడండి, మీకు అర్థం అవుతుంది. ఓకేనా? హాయ్ అండి, మీరు ఏ ల్యాండింగ్ కట్టినా సరే మీకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది అవుట్ సైడ్ మెజర్మెంట్స్ అండి. సైట్ అవుట్ సైడ్ మెజర్మెంట్స్. ఎగ్జాంపుల్ ఇది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇది ఒక ఫ్లాట్ అండి. సో 2 ఫ్లాట్లు మధ్యలో మనకి ల్యాండింగ్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా. మీకు అక్కడ ఒక ఫ్లాట్ ఉండి ఈ విధంగా ల్యాండింగ్ పెట్టినా, లేదా వెనకతల ల్యాండింగ్ పెట్టినా, లిఫ్ట్ పెట్టినా, ఏది పెట్టినా సరే మీకు కౌంటింగ్ ఎగ్జాంపులే చెప్తున్నాను నేను. సో మీరు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే సైట్ అవుట్ సైడ్ మెజర్మెంట్స్ అండి. సో ఇక్కడ మనకి సైట్ అవుట్ సైడ్ చూసుకుంటే ఇది 16 అడుగుల 7 ఇంచీలండి. అంటే సైట్ ఇది వెడల్పు. అలానే మనకి ఇక్కడ 2 ఫ్లాట్లకి మధ్యలో ఉన్న స్థలం వచ్చేసి 13 అడుగులండి. ఇది 16 అడుగుల 7 ఇంచీలు, ఇది 13 అడుగులు ఉంది ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీకు అవుట్ సైడ్ మెజర్మెంట్స్ వచ్చేసి 16 అడుగుల 7 ఇంచీలు ఉంది. ఇంకోటి వచ్చేసి 13 అడుగులు ఉందండి. సో దీనికి ఉల్లోపు కొలతలు మనకి ఏమొస్తాయనంటే ఇటు 9 ఇంచీలు, ఇటు 9 ఇంచీలు వాల్స్ అనేవి తీసేయాలండి. సో ఈ 2 9 వాల్స్ అనేవి తీసేసిన తర్వాత మనకి వచ్చిన మెజర్మెంట్స్ అయితే 15 అడుగుల 1 ఇంచీ అండి. అడుగున్నర తీసేసాం. అలానే ఇది మనకి చూసుకున్నట్లయితే 11 అడుగులున్నర వస్తుందండి. 11.5, 11.5. సో మనకి ఇన్నర్ సైజులు అనేవి దొరికాయి అన్నమాట ఇప్పుడు. సో ఇందులో మీకు ఇక్కడ వెహికల్ వెళ్ళడానికి 7 అడుగులు అనేది కావాలండి, 7 ఫీట్ కావాలి. అలానే లిఫ్ట్ వాళ్ళకి వచ్చేసి 4x5 లిఫ్ట్ కావాలన్నారు. సో ఇక్కడ మీకు ఉన్న స్థలంలో అవుట్ సైడ్ వాల్స్ పోగా లోపల ఉన్న స్థలంలో ఒక వెహికల్ వెళ్ళడానికి ప్లేస్ కావాలి. అలానే లిఫ్ట్ వాళ్ళు వచ్చేసి 4x5 కావాలన్నారు. సో లిఫ్ట్ వాళ్ళు అడిగింది 4x5కి మీకు ఏం చేయాలంటే అవుటర్ సైజులు అనేవి తీసుకోవాలండి. సో ఇక్కడ లిఫ్ట్ అవుటర్ సైజులు ఏమొస్తాయంటే 5.5, 6.5. ఎందుకంటే ఇటు 9 ఇంచీలు, ఇటు 9 ఇంచీలు, 9 ఇంచీలు, 9 ఇంచీలు యాడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ 9 ఇంచీలు యాడ్ చేశాను. కొంతమంది 6 ఇంచీలు కూడా కట్టొచ్చు. సో అక్కడ మీరు కట్టిన దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇవైతే మెజర్మెంట్స్ అండి. సైట్ ఇన్నర్ అలానే లిఫ్ట్ అవుటర్ ఇన్నర్ సైజులు మనకి దొరికాయి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, ఇప్పుడు ల్యాండింగ్ సైజులు అనేవి తీయాలి. సో జనరల్గా మనం ఎక్కడైనా సరే 3 అడుగులు పెడతామండి. మెట్ల ల్యాండింగ్ అనేది 3 ఫీట్ పెడతాం, 3.5 పెడతాం, 4 ఫీట్ కూడా పెడతాం. సో ఇంకా మన ఇష్టం. మినిమం ఒక ఇంటికి ఏంటంటే ఇండివిజువల్ హౌస్కి మనం పెట్టే సైజు 3 ఫీట్, 3 ఫీట్ నుంచి 3.5 వరకు పెడతాం. సో ఇక్కడ మీరు మొత్తం డివైడ్ చేయాల్సింది ఏంటంటే అండి, ఈ మెజర్మెంట్స్ మొత్తం తీసిన తర్వాత ఎంత ప్లేస్ మిగిలిందనేది చూడాలి. సో ఇక్కడ మనకి 9 ఇంచీలు వాళ్ళు వచ్చేసి 4 వచ్చాయండి, 4 9లు. సో 9 × 4 9లు మొత్తం కలిపి 3 ఫీట్ అండి. సో 9 9 9 9 ఈ 16 అడుగుల 7 ఇంచీల్లో మనకి 3 అడుగులు పోయింది. అలానే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇవి ఒక 7 ఫీట్ అండి మనకి పార్కింగ్ ఏరియాకి వెహికల్ వెళ్ళడానికి. సో ఇది 7 ఫీట్ తీసేసాం. టోటల్ 10 ఫీట్ పోయింది. తర్వాత లిఫ్ట్ వాళ్ళు వచ్చేసి 4 అడుగులు అడిగారండి. సో మొత్తం కలిపి 14 ఫీట్ పోయింది. మనకి ఇంకా మిగిలింది ఇక్కడ 15 అడుగుల 1 ఇంచీలో ఈ ఇంచ్ అనేది 7.1 పెట్టేద్దాంలేండి ఇక్కడ.
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం అంతా ప్లేస్ అంతా ఇక్కడ కట్టుపని లిఫ్ట్కి పార్కింగ్కి గోడలకి అన్నీ తీయగా మనకి మిగిలిన ప్లేసు 2.5 అండి, 2.5 అడుగులే మిగిలింది ల్యాండింగ్కి. ఓకేనా, అది. సో ఇప్పుడు మీకు ఇది తీసేసాం కదండి, ఇప్పుడు 13 అడుగులు అండి, 16 అడుగులన్నరలో తీసేసాం కదా, ఇప్పుడు 13 అడుగుల్లో తీద్దాం. 13 అడుగుల్లో కూడా సేమ్ మీకు 1 2 3 4 వాల్స్ వచ్చాయి. సో 4 వాల్స్ 4 9 కలిపితే 4 × 9 3 ఫీట్ అండి. 3 ఫీటు లిఫ్ట్ వాళ్ళు అడిగిన మీకు మెజర్మెంట్స్ 5 ఫీట్. సో మొత్తం 8 ఫీట్ పోయింది. సో ఇక్కడ మీకు మిగిలింది ఎంత, 13 అడుగుల్లో 8 అడుగులు తీసేస్తే 5 ఫీట్ మిగిలిందండి. 5 ఫీట్ అంటే ఒక ల్యాండింగ్ 2.5, ఇంకో ల్యాండింగ్ 2.5, అంటే 2 ల్యాండింగ్లు కదా 2.5. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా కదండి. మొత్తం మనకి సైట్ అవుటర్ సైజులు ఉన్నవన్నీ వాల్స్ అన్నీ తీసేయాలి. అలానే లిఫ్ట్ వాళ్ళకి ఎంత మెజర్మెంట్ కావాలో అది కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ ఏరియా కూడా తీసిన తర్వాత వచ్చిన మెజర్మెంట్స్ ఈ ల్యాండింగ్ మెజర్మెంట్స్. ఎగ్జాంపుల్ మీకు లిఫ్ట్ రాలేదు అనుకోండి, సో మాకు ఇక్కడ లిఫ్ట్ రాలేదు, ప్లేస్ ఉంది అనుకున్నప్పుడు మీరు ఇది పెంచుకోవచ్చు అనమాట. సో ల్యాండింగ్ 3 ఫీట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇవి వచ్చిన తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే హైట్ అండి. సో చుట్టూ ఉన్న ప్లేస్ అంతా తీసేసాం, లిఫ్ట్ వాళ్ళు ఎంత అడిగారు అంతా, పార్కింగ్ ఏరియా తీసాం, ఇదంతా తీసాం. ఇప్పుడు మనకి ఏంటంటే హైట్ కావాలి. సో హైట్ వచ్చేసి ఇప్పుడు ఫాల్ సీలింగ్ అన్నిటికీ పెంచుతున్నారు కానీ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. పిల్లర్ సైజ్ వచ్చి మనం 9 అడుగులు వేస్తామండి పిల్లర్. ఓకేనా, బీమ్ వచ్చేసి మనం బీమ్ వేసేది అడుగు అండి, అడుగు. స్లాబ్ వచ్చి 6 ఇంచీలు. జనరల్గా మనకి ఇండివిజువల్ హౌస్లో మన కన్స్ట్రక్షన్ అయితే ఇదే చెప్తాం. 9 అడుగుల పిల్లరు, అడుగు బీము, 6 ఇంచులు స్లాబ్. సో టోటల్ మనకి 10.5 అంటే 10.5, 126 ఇంచీలు ఎత్తు. మనకి బిల్డింగ్ ఎత్తు వచ్చేసి 126 ఇంచులు. మనకి మెట్లకి ఏంటంటే ముఖ్యంగా కావాల్సింది ఇది మెయిన్ మెజర్మెంట్. ఓకేనా, ఎత్తు. సో తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే అండి చుట్టూ ఉన్న ప్లేస్ అండి. సో మనకి 126 ఇంచులు ఉంది కదా ఇది ఎత్తు. సో ఇది కూడా మనం కౌంట్ చేసుకోవాలి. ఇది ఎలా కౌంట్ చేయాలంటే ఈ ప్లాట్ఫామ్స్ అనేవి వదిలేసిన తర్వాత మనం కౌంట్ చేసినట్లయితే సో ఇక్కడ నుంచి ఇక్కడ మీకు 4 అడుగులు 2 9 ఇంచుల వాల్స్ కలిపి కౌంట్ చేసుకోవాలి. అంటే 5.5 ఫస్ట్ ల్యాండింగ్ ఇది. సెకండ్ ల్యాండింగ్ వచ్చేసి మీకు 6.5 వస్తుందండి. సెకండ్ ల్యాండింగ్ 6.5. అలానే థర్డ్ ల్యాండింగ్ కూడా మీకు 5.5 వస్తుంది. సో దీన్ని మనం ఇంచెస్లోకి తీసుకుంటే మీకు అర్థమైంది కదా, 5.5, 6.5, 5.5 ఈ ల్యాండింగ్ సైజులు అనమాట. ఓకేనా, మనకి ఇక్కడ ఉన్న ప్లేస్ని 3 పక్కల తిప్పాం, లిఫ్ట్ ఉంది కాబట్టి. సో కొంతమంది ఏంటంటే 2 పక్కలు కూడా ఎక్కించవచ్చు, మనకున్న ప్లేస్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి దీన్ని. ఓకేనా, ఇక్కడ మనం ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్ చూసుకుంటే ఫస్ట్ది 66 ఇంచీలు వస్తుంది. ఓకేనా, అలానే సెకండ్ చూసుకుంటే 78 ఇంచీలు 6.5. అలానే ఇంకోటి కూడా మనకి 66 ఇంచీలే వస్తుంది. సో ఇదంతా మనం టోటల్ మొత్తం కలిపి కౌంట్ చేసినట్లయితే 210 ఇంచెస్ వచ్చింది. ఓకేనా, 210 మనకి ఇప్పుడు ఎత్తిది ఉంది, సో వెడల్పు ఇది ఉంది. సో ఎత్తుకు మనం ఇక్కడ మనం స్టెప్స్ అనేవి ఎన్ని వస్తాయనేది కౌంట్ చేసుకోవాలండి. అవి ఎలా కౌంట్ చేయాలంటే మనకి ఇక్కడ 126 ఇంచులు ఉంది కదండి. ఎగ్జాంపుల్ మెట్టు సైజు మనం మ్యాక్సిమం 6 ఇంచులు పెడతాం. 6 × 20 120 ఇంచులు వస్తుంది. అంటే మనకి ఇంకా 6 ఇంచులు ఎక్స్ట్రా ఉంది. సో 20 మెట్లు కాదు, 21 పెట్టాం, 22. మా సైడ్ ఏంటంటే 2 పెడతారండి. 2 4 6 8 ఈ కౌంటింగ్ అనమాట. సో ఆ లెక్కను మీరు లెక్కేసుకుంటే 20 × 6.30 126. అంటే మనకి స్టెప్స్ వచ్చేసి 20 వస్తున్నాయండి ఈ కౌంటింగ్ చేస్తే. ఇప్పుడు మనకి 20 స్టెప్స్కి కలిపి 20 × 12 పెట్టితే ఎంత వస్తుంది, 240 వస్తుంది. సో మనకి ఇక్కడ 240 అనేది లేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మెట్టి సైజ్ అనేది తగ్గించుకుంటాం. ఎలా చేస్తామంటే 20 × 11 220. ఇప్పుడు మనకి 220 అంటే కవర్ చేయొచ్చు, 10 ఇంచెసే కదండి. 10 ఇంచెస్ అనేది ఎక్కడ కవర్ చేస్తామంటే ఈ క్రాస్ ల్యాండింగ్స్లో ఒక 2 స్టెప్స్ అనేవి ఇచ్చేయచ్చండి. సో ఇక్కడ ఒక స్టెప్ ఇవ్వచ్చు, ఇక్కడ ఒక స్టెప్ ఇవ్వచ్చు అనమాట. సో ఇందులో మనకి మొత్తం మెట్లు అయితే వస్తున్నాయి, 20 మెట్లు అయితే కంపల్సరీగా వస్తున్నాయి మనకి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి, మనకి ఎత్తు అలానే ఈ వెడల్పు, చుట్టూ వెడల్పు ఎంత ఉన్న దాన్ని బట్టే ఈ హైటు ఈ రేస్ అనేది వస్తుంది. పాదం పెట్టేది హైట్ అనేది మనకి ఉన్న స్థలమును బట్టే వస్తుంది. మీకు అందరూ చెప్తారు ఈజీగా కౌంట్ చేసి వచ్చాను, అలా అయితే కాదండి. మీకు ఎంత ఉంది అనే దాన్ని బట్టే ఇక్కడ మెజర్మెంట్లు బట్టే మెట్లు హైట్లనే వస్తాయి. సో ఇక్కడ మీకు టోటల్గా దొరికే. ఇప్పుడు మీరు సెంటరింగ్ అనేది ఏ విధంగా చేయించాలి. సో ఇప్పుడు మనకు మెట్ల హైట్ తెలిసింది, అంతా కట్టడం తెలిసింది. సో సెంటరింగ్ ఏ విధంగా చేయించాలంటే మనం ఫస్ట్ మెట్లు అనేవి డివైడ్ చేయాలి. అంటే దేనికి ఎన్ని స్టెప్స్ అనేవి కౌంట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 6 స్టెప్స్ ఇస్తున్నా, అలానే ఇక్కడ 6 స్టెప్స్, ఇక్కడ 6 స్టెప్స్ ఇస్తున్నా. సో 3 6 18. ఇక్కడ క్రాస్లో, ఈ క్రాస్లో ఒకటి, ఈ క్రాస్లో ఒకటి ఇస్తున్నా. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డ్రాయింగ్ చూపిస్తా చూడండి, ఇది ఉంది కదా. సో 6 6 6 ఈ క్రాస్లో ఒకటి, ఈ క్రాస్లో ఒకటి. ఓకే, నన్ను అర్థమైందా. సో ఈ విధంగా అన్నమాట. సో ఇలా ఇచ్చినప్పుడు మనం
ఎంత సెంటరింగ్ ఎంత హైట్ పెట్టించాలి అనేది ఏంటంటే మనం గోడలు కడతాం కదా, ఇక్కడ ఇండివిజువల్గా అయితే గోడలు కట్టి ల్యాండింగ్ వేస్తాం. మీరు ఓపెన్ ల్యాండింగ్ వేసినా సరే సెంటరింగ్ హైట్ ఎలా అనేది కౌంట్ చేయాలంటే, మీరు ఇక్కడ ఫస్ట్ ల్యాండింగ్కి ఎన్ని మెట్లు అనుకున్నామండి, 6 మెట్లు. సో 6 × 6.30 కౌంట్ చేయాలండి మీరు ఫస్ట్ ల్యాండింగ్కి. 6 × 6.30 కౌంట్ చేస్తే 37 అడుగులు, 37 ఇంచుల 8 అంగుళాలు అంటే 37.8 పాయింట్స్ వస్తుంది. అంటే 38 ఇంచెస్ అనుకోండి, ఎగ్జాంపుల్ 37.8 వస్తుంది. ఓకేనా, కొంచెం ఫాస్ట్గా చెప్పాలని కంగారుగా చేస్తున్నా, ఏమనుకోవద్దు. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ అనేది సెంటరింగ్ ఎత్తి ఎంత పెట్టాలి అనేది ఇదండి. సో అలానే మనకి సెకండ్ ల్యాండింగ్ కూడా కౌంట్ చేసుకోవాలి. సెకండ్ ల్యాండింగ్ క్రాస్ మెట్ ఉంది కదండి, ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చాం కదా ఈ క్రాస్ మెట్ అనేది. సో ఈ మెట్ అనేది మనం కౌంట్ చేయకూడదు. సో ఇక్కడ నుంచి ఇవే కౌంట్ చేయాలి. సో ఇవి కౌంట్ చేస్తే ఫస్ట్ ల్యాండింగ్ 6, 7, 8, 9, 10, 11, 12, 13 ల్యాండింగ్లు అనేవి వస్తున్నాయి. అర్థమైంది కదండి. సో 13, 14. సో ఇవి 6, ఇది ఒకటి 7, ఇక్కడ కూడా ఈ పాదం ఉంది కదా ఇది. సో మొత్తం 14 మెట్లు వస్తున్నాయి. సారీ, ఈ 14 మెట్లకి మనం హైట్ కౌంటింగ్ చేసుకోవాలి. సో 14 × 6.30 కౌంట్ చేస్తే 88.2. ఓకేనండి, 88.2 మనకి ఫస్ట్ ల్యాండింగ్ హైట్, అలానే సెకండ్ ల్యాండింగ్ హైట్. ఫస్ట్ ల్యాండింగ్, సెకండ్ ల్యాండింగ్ హైట్ అండి. సో ఈ హైట్కి మీరు సెంటరింగ్ కొట్టించాలన్నప్పుడు, సో కాంక్రీట్ దళసరి అనేది ఉంటుంది కదండి మనకి స్టెప్స్కి. సో దాన్ని అయితే మనం ముందుగానే తీసేయాలండి. అది ఎలా అంటారా, ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ పేపర్ చూపిస్తా. సో మనకి మెట్లు అనేవి ఈ హైట్ మనకు దొరికింది. ఇప్పుడు 6 స్టెప్స్ ఈ హైట్ అండి. సో అందులో మనం మైనస్ అనేది చెయ్యాలి. ఎంత, కాంక్రీట్ 5 ఇంచెస్ కదా, ఓ 5 ఇంచెస్ మైనస్ చేసేయాలి. ఇంకో ఇంచు కూడా తగ్గించుకోవచ్చు, అంటే మీరు 6 ఇంచులు కూడా డౌన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మెజర్మెంట్స్కి ఒక 6 ఇంచులు మైనస్ చేసి మనం కౌంటింగ్ అనేది చేసుకోవాలి. సో 37.8 ఓకేనండి, మైనస్ 6 ఇంచెస్ తీసేయండి, 31.8 అనమాట. 31.8 క్రాస్ అనేది గోడ అనేది ఇక్కడ కట్టుకోవచ్చు మనం ఈ హైట్లో. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అనేది ఎక్కడ పెడుతున్నామో అక్కడ. ఇది వచ్చేసి 88.2 కదండి, 88.2. ఇందులో మైనస్ కూడా 6 ఇంచులు తీసేయాలి, అప్పుడు 82. ఇవి మనకి ల్యాండింగ్ హైట్లు అండి. మీకు బాగా అర్థమైంది అనుకుంటా కదా. ఫస్ట్ ల్యాండింగ్ టాపు, బాటమ్, ఈ మెజర్మెంట్స్ అనమాట ఇవి. సో వీటికి తగ్గట్టే మీరు ఈ గోడలు అనేవి కట్టాలి. అలానే ఇక్కడ క్రాస్ మెట్లు పెట్టిన దగ్గర 6 ఇంచెస్ అనేవి, ఇప్పుడు ఫస్ట్ ల్యాండింగ్ ఎక్కిన తర్వాత 6 ఇంచెస్ అనేది హైట్ పెట్టి కట్టాలండి. ఎందుకంటే మీరు ఇక్కడ హైట్ పెడితేనే కాంక్రీట్ లోడ్ అనేది పడదు. సో ఫస్ట్ ల్యాండింగ్ దగ్గర 6 ఇంచులు చెక్క పెట్టి, ఇక్కడ ఈ ప్లేస్లో 6 ఇంచులు చెక్క ఎత్తు పెట్టి, సెకండ్ ల్యాండింగ్ ఇప్పుడు మనం ఇక్కడ హైట్ పెట్టాం కదా 82 ఇంచులు, దానికి ట్యాపర్ అనేది కట్టాలి. ఓకేనా, మీకు గోడలు కడితే. అలానే ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ స్టెప్స్ అనేవి ఈ కార్నర్ ఇప్పుడు 6 36 కదండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 36 హైట్ పెట్టారు. అలానే ఈ డెప్త్ ఎంత పెట్టాలంటే, ఇప్పుడు ఈ ట్యాపర్ ఉంది కదా, సో ఇదెంత పెట్టాలంటే మీ కౌంటింగ్ అండి. 11 ఇంచులు కదా మెట్టు పెట్టారు మీరు. ఫస్ట్ ల్యాండింగ్ 6 మెట్లు వస్తున్నాయి, 6 × 6 11 66 ఇంచులు అండి. సో ఈ 66 ఇంచులు లెంత్ అనమాట. ఈ వాల్ నుంచి మనకి లెంత్ పెట్టుకోవాలి. ఈ వాల్ నుంచి పెట్టినప్పుడు ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ ఎంత ఉందో అది తీసేయాలండి. సో మనకి ల్యాండింగ్ 2.5 కదా, ఈ 2.5 తీసి 66 ఇంచుల వరకు మనం ట్యాపర్ అనేది పెట్టాలి. ఇప్పుడు ఈ ట్యాపర్ అనేది, సో ఆ ట్యాపర్ పెట్టినప్పుడు ఏంటంటే మీరు మెట్టుకు ఒక 3 ఇంచులు 4 ఇంచులు క్రాస్కి సెంటరింగ్ అనేది పెట్టించుకోవాలి. అలానే ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ ట్యాపర్లో మనకి మెట్టు కవర్ అయిపోవాలంటే మనం ఎంతైతే మెట్టు పెడుతున్నామో దానికి బ్యాక్ సైడ్ సెంటరింగ్ అనేది కొట్టించాలండి. మీకు అర్థమైందా. ఇప్పుడు ఈ 36 పెట్టారు కదా, సో 66 పెట్టి క్రాస్ కొట్టించినప్పుడు ఏంటంటే ఇంకా ప్లాట్ఫామ్ ముందుకు మెట్టు వస్తుంది. సో ఈ విధంగా మెట్టు వస్తుంది అనమాట. ఆ విధంగా రాకూడదంటే ఇక్కడ మనం సెంటరింగ్ కొట్టించినప్పుడు బ్యాక్ అనేది, నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి, క్లారిటీగా చెప్తున్నాను వినండి మళ్ళీ. సో ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ కలిపి హైట్, ల్యాండింగ్ అన్నీ తీసుకున్న తర్వాత మనం సెంటరింగ్ కొట్టించి క్రాస్ గోడలు కడతాం కదా. సో ఆ క్రాస్ గోడలు కట్టినప్పుడు ఇక్కడ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ మెట్లు అనేవి పిల్లర్ ఎడ్జ్నే ఆగాలి అనుకున్నట్లయితే మనం ఏం చేయాలంటే, కాంక్రీట్ ఈ క్రాస్ కట్టినప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఇక్కడ 2.5 ఉంది కదా, సో పైన 2.5 ఉంటుంది. మెట్ అవుట్కి మనకి 2.5 కావాలి అనుకున్నప్పుడు, అంటే ప్లాట్ఫామ్ కార్నర్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఎంత మెట్టు పెడుతున్నామో సెంటరింగ్ అనేది అంత బ్యాక్ సైడ్కి వెళ్ళాలన్న. ఎగ్జాంపుల్ మనం 11 ఇంచులు మెట్టు పెట్టినప్పుడు ఇది 2.5లో అంటే 2.5లో 11 ఇంచుల లోపలికి రావాలి మనం. మీకు బాగా అర్థమైంది కదా, 11 ఇంచుల లోపలికి వచ్చేయాలి. సో 2.5 అంటే ఎంత, మనకి 30 ఇంచులు టోటల్. ఈ ప్లాట్ఫామ్ 30 ఇంచులు అన్నప్పుడు మనం 11 ఇంచుల లోపలికి వచ్చి 19 ఇంచులకి ఈ గోడ కట్టాలి. 19 ఇంచులకి ఈ గోడ కట్టి ఇక్కడ నుంచి మనం
ఈ 7 అడుగులు ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా అవుటర్ వాల్, దీనికి ఒక 3 ఇంచీలు 4 ఇంచీలు బ్యాక్ వచ్చేయాలి. కాంక్రీట్ మనకి మెట్లు గుద్దకూడదు అంటే. కొంతమంది ఏంటంటే కార్నర్ వరకు వేస్తారు, కానీ మెట్లు అనేవి కొంచెం కష్టంగా బెడ్లు అనేవి ముక్కలు కొట్టి ఎక్కించాల్సి వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒక 4 ఇంచీలు ఇక్కడ లోపలికి పెట్టేసి ట్యాపర్ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయాలి. అలానే ఇక్కడ మనకు ఒక మెట్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ 11 ఇంచీలు మైనస్ చేసి 19 ఇంచీలు. ఇప్పుడు మనం హైట్ ఎంత చెప్పుకున్నాం కదా, సో ఇక్కడ మనం 32 ఇంచీలు హైట్ పెట్టుకోవాలనుకున్నాం, 31 ఇంచి. సో ఈ 32 ఇంచులు ఎత్తు ఈ గోడ అనేది కట్టి, ఇక్కడ ఈ గోడ అనేది కట్టి 19 ఇంచులు దిమ్మ కట్టి అక్కడి నుంచి మనం ట్యాపర్ అనేది కట్టాలి క్రాస్గా. ఇప్పుడు ఇది ఉంది కదన్నా, మీకు అర్థమైంది కదా, ఈ దిమ్మ ఇక్కడ కట్టి ఈ ట్యాపర్ అనేది మనం కట్టాలన్నమాట. సో అలా మనం కట్టినట్లయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట మనకి మెజర్మెంట్స్ అనేది. సో మనకి మెట్లు ఏ ఇబ్బంది లేకుండా మెట్ ఇక్కడ మనకి 6.30 11 అంటే 11 ఇంచీలు పాదం, ఎత్తు వచ్చేసి 6.30 ఇంచెస్ వచ్చేస్తుంది అన్న. కరెక్ట్గా మెట్ అనేది కట్టవచ్చు. అలానే మనం చూసుకుంటే సెకండ్ ల్యాండింగ్, థర్డ్ ల్యాండింగ్, ఏ ల్యాండింగ్ అయినా అంతే అన్న. ఒక మెట్టు మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళే మనం సెంటరింగ్ అనేది కొట్టించుకోవాలి. లేదు ఒకవేళ మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి మనం కొట్టించట్లేదు అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ మీకు 2.5 ఉంది కదా ప్లాట్ఫామ్ అనేది. సో ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 2.5 ప్లాట్ఫామ్ అనేది కట్టేశారు గోడ, ఈ 2.5 కట్టేసి ఇక్కడ మీరు టోటల్గా క్రాస్ ఇచ్చారు. అప్పుడు మీరు మెట్లు కట్టుకొని వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 2.5 కంట ప్లాట్ఫామ్ అనేది ముందుకు వచ్చేస్తుంది అన్న. సో ఈ మెట్ అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ప్లాట్ఫామ్ ఒకేలా ఉండదు, చూడడానికి ముందుకు ఉంటుంది. సో ఆ విధంగా రాకూడదు, మనకి 2 ప్లాట్ఫామ్స్ ఒకేలా ఉండాలన్నప్పుడు సెంటరింగ్ ఏంటంటే బ్యాక్కి వెళ్ళి కొట్టించాలి. అలానే హైట్ కూడా డౌన్ చేయాలి. సో మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఒక స్టేర్ కేస్కి ఎన్ని మెట్లు వస్తున్నాయి అనేది హైట్ చేసుకొని దాంట్లో కాంక్రీటు ప్లాట్ఫామ్ మైనస్ చేసేసేయాలి. అంటే మనకి ఇక్కడ కాంక్రీట్ 6 ఇంచులు తీయాలి ఎత్తులో. అలానే ఇందులో మీరు సైడ్ గోడ కట్టినప్పుడు ఈ ప్లాట్ఫామ్ అనేది తీసేసి అందులో మన సైజు మెట్ సైజ్ ఎంత అయితే అంత బ్యాక్కి వెళ్ళి సెంటరింగ్ ట్యాపర్ అనేది తీస్తే మనకి మెట్లు అనేవి ఈజీగా ఎక్కుతాయి అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇది 3 ల్యాండింగ్ ప్లాన్ అనమాట. 3 ల్యాండింగ్లు మనం పెట్టినట్లయితే, లేదంటే ఒకవేళ అడ్జస్ట్ చేయాలి ప్లేస్, ఇక్కడ 2 ల్యాండింగ్లు ఎక్కట్లేదు అన్నట్లయితే ఈ విధంగానే ల్యాండింగ్ అనేది ఇస్తామన్నమాట కొన్ని దగ్గరలో. సో అక్కడ మీకున్న మెజర్మెంట్స్ బట్టి ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకేనా, జై హింద్, బాయ్.